హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట టమోటో బాత్ ఉప్మా. సింపుల్గా టేస్టీగా టమోటో బాత్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టమోటో బాత్ ఉప్మాకి పల్లి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది కాంబినేషను. టమోటో బాత్ ఉప్మా తయారీ విధానం కావాల్సిన పదార్థాలు ఇక్కడ మనం 1 గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాము, 2 మీడియం సైజు టమోటాలు తీసుకున్నాము, 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాము, 4 పచ్చిమిర్చి నేరుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా తయారీ విధానం చూద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటిపట్లాడిన తర్వాత కట్ చేసి పక్కనుంచిన పచ్చిమిర్చి కరివేపాకు వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని కాసేపు అయితే ఈ ఆనియన్ ముక్కలు ఆయిల్లో వేగనివ్వాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టమోటా బాత్ ఉప్మా. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆనియన్ ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన టమోటా ముక్కలు కూడా వేసేసి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కంపల్సరీ వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఎర్రగడ్డ ముక్కలు టమోటా ముక్కలు ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి తయారు చేసి చూడండి. టమోటా బాత్ ఉప్మా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి 3 గ్లాసులు వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలన్నమాట, మరగబెట్టుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ తీసుకొని హీట్ చేసుకోవాలన్నమాట. ఇవి వేగే లోపల నీళ్లు కాగబెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల పుదీనా, 2 రెమ్మల కొత్తిమీర వేసి ఒకసారి అయితే బాగా కలిపి బాగా మెత్తగా మగ్గించుకోవాలి ఈ ఎర్రగడ్డ టొమాటో. ఇప్పుడైతే ఇవి వేగాయి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా మనం, ఆ రవ్వ ఇందులో వేసుకోవాలి. సన్న మంట పెట్టుకొని కాసేపు అయితే ఈ రవ్వ వేగనివ్వాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది టమోటో బాత్ ఉప్మా. ఇప్పుడైతే ఇందులో నీళ్ళు మనం 3 గ్లాసులు తీసుకున్నాం కదా, 3 గ్లాసుల నీళ్ళు హీట్ చేసుకున్నాము. ఈ రవ్వలో వేడి చేసిన నీళ్ళు అయితే వేసేయాలి. బాగా తెల్లబెట్టుకున్న నీళ్ళు అనమాట. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల నీళ్ళు తీసుకొని బాగా తెల్లబెట్టుకొని ఇందులో వేసేయాలి. మంట సిమ్లో పెట్టుకొని ఒకసారి అయితే బాగా కలపాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలిపేసి మంట ఎప్పుడు సన్న మంటలోనే ఉండాలి. ఒకసారి అయితే బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. టమోటో బాత్ ఉప్మా ఇలా తయారు చేసుకుంటే ఒకసారి అయితే బాగా కలిపేసి మూత పెట్టేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది టమోటో బాత్ ఉప్మా. ఇప్పుడైతే ఇది రెడీ అయింది. మూత పెట్టేద్దాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టి సన్న మంట పెట్టేసుకొని అలా వదిలేయాలన్నమాట. చూద్దాము 5 మినిట్స్ తర్వాత మన టమోటో బాత్ ఉప్మా ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మన టమోటో బాత్ ఉప్మా చూడండి ఎలా సెట్ అయిందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి పైన అలా వేసి ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకుంటే అంతే. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. టమోటో బాత్ ఉప్మా తయారు చేయండి. రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. మా ఇంట్లో మేము ఇలాగే తయారు చేస్తాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది టమోటో బాత్ ఉప్మా. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. అసలు ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. ఇదే కొలతలతో తయారు చేసుకుంటే ఎంతమందికైనా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట టమోటో బాత్ ఉప్మా. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది ఈ ఉప్మా, టమోటో బాత్ ఉప్మా. సర్వ్ చేద్దాము. టమోటో బాత్ ఉప్మాకి ఎప్పుడైనా సరే పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈరోజైతే మేము ఉప్మా పల్లి చట్నీ తయారు చేసుకున్నాము. సూపర్ కాంబినేషన్. చూడండి ఎంత బాగా రెడీ అయిందో మన టమోటో బాత్ ఉప్మా. పల్లి చట్నీతో తింటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి పల్లి చట్నీ. మా ఇంట్లో ఈరోజు ఉప్మా పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. చూడండి అసలు ఎంత బాగుందో. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, తినాలనిపించేలాగా ఉంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ టమోటో బాత్ ఉప్మా. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదండి
టొమాటో బాత్ ఉప్మా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.